దేవునికి స్తోత్రములు కలుగును గాక. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈరోజు ఈ యొక్క వాక్యమును మరి మనము చాలా సుపరిచితమైన వాక్యం ఇది కదా. సామ్ 23:1 కీర్తనలో 23వ కీర్తన 1వ వచనం. కనుక భక్తుడు కీర్తనకారుడు దావీదు ఆయన గొర్రెలు కాచుకుంటూ పచ్చిక బయళ్లలో ఆయన తన గొర్రెలు తీసుకుంటూ నడిపిస్తూ ఓ ప్రక్కన మరి అవి మేస్తూ ఉండగా తన నీడలో ఎక్కడో కూర్చొని పాట పాడుకుంటూ దేవుని ఆరాధిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఎంతో ఆనందంగా దేవుని యందు స్తుతిస్తూ ఉండేవాడు. అందుకని ఆయనకున్న అనుభవము ఈ యొక్క 23వ కీర్తనలో ఆయన మరి ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ లేమి కలుగదు అనేటువంటి మాట మనం చూసినప్పుడు, ఈరోజు ఎవరమైతే మనము దేవుణ్ణి మన యొక్క మరి కాపరిగా, మన యొక్క ప్రభుగా, మన యొక్క రాజుగా, మన యొక్క అధికారం ఉంచుకుంటామో అప్పుడు కంపల్సరిగా మరి మనందరం కూడా ఆయన కాపరత్వం కింద మనం ఉన్నట్లయితే దేవుడు ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. కనుక మీరందరూ కూడా మరి దేవుని యొక్క కాపుదల కింద, ఆయన కాపరత్వం కింద మీరు మనందరం ఉండగలిగినట్లయితే సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు కూడా ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. ఏ లోటు, లేమి, కొరత ఉండదు. He is our shepherd, we shall not want. ఆమేన్. అన్ని పరిస్థితుల్లో గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయములకు మనం భయపడము. అంతేకాకుండా ఆయన మరి దుడ్డు కర్రయు దండమును మనల్ని ఆదరించును. ఆయన నూనెతో మన తల అంటుతాడు. మన గిన్నె నిండి పొర్లుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు నీ భయమును నీ కాపరికి ఉండకూడదు. నీ బంధువులు, నీ స్నేహితులు నీ కాపరికి ఉండకూడదు. నీ అండబలము, నీ దండు బలము, నీ డబ్బు బలము, నీ ఆస్తి బలము నీ కాపరికి ఉండకూడదు. కానీ దేవుడే, యెహోవాయే నీ కాపరిగా ఉన్నట్లయితే ఈ యొక్క జీవితకాలం అంతయు, ఈ సంవత్సరం అంతయు, నీ జీవిత అంతం వరకు కూడా ఆయన ఏ లోటు, ఏ లేమి లేకుండా సమృద్ధి జీవునిచ్చి నడిపిస్తాడు. అట్టి ఉన్నతమైన సమృద్ధి జీవము మీ అందరికీ కలగాలని కోరుతున్నాను. 2026 సంవత్సరం అంతా కూడా యెహోవా మీ కాపరిగా ఉండి మీ యొక్క ప్రతి అవసరం తీర్చి ఏ లేమి కూడా లేకుండా మిమ్మల్ని ఆస్వాదించి ఆయన సాక్షులుగా నిలబెట్టుకొనును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.